ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య కనిపించని ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా? స్థానిక సంస్థల ఎన్నికలు వీరి మధ్య వైరాన్ని మరింత పెంచేలా ఉన్నాయా? సీట్ల పంపకాలపై సిగపట్లు ఖాయమా? తాజా పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆధిపత్యం కోసం ఆ ముగ్గురు మంత్రులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యంపై జిల్లాలో జరుగుతున్న చర్చ రచ్చకు దారితీస్తుంది. గత ఎన్నికల ముందు వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్కుడు చెప్పిందే వేదంగా నడిచేది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసిన పొంగులేటి, తుమ్మల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో 3 స్తంభాల ఆటకు బీజం పడిందట. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తీరుపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారట. ఈ ముగ్గురు మంత్రుల తీరు నోటితో పలకరింపులు, నొసటితో వెక్కిరింపులు అన్న చందంగా మారిందట. తమ అనుచరులను స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిపేందుకు ప్రయత్నించడం ఒకటైతే, నామినేటెడ్ పోస్టులు ఇప్పించడంలో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొందన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఇల్లందు, భద్రాచలం, పీనపాక, అశ్వరావుపేట ఎమ్మెల్యేలు పొంగులేటి అనుచరులుగా ఉన్నారు. అలాగే వైరా, సత్తుపల్లి నేతలు బట్టి విక్రమార్క వర్గంగా ముద్ర ఉంది. ఇక కొత్తగూడెంలో సిపిఐ నుండి కూనంనేని, తుమ్మల, బట్టితో సఖ్యంగా ఉన్న పొంగులేటితో ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారట. ఈ పరిస్థితి రానున్న పంచాయతీ ఎన్నికల సీట్ల పంపకాల్లో విభేదాలు పొడచూపేటువంటి పరిస్థితి కనిపిస్తుందని కాంగ్రెస్ శ్రేణుల్లో భయం కనిపిస్తోంది. గత పంచాయతీ ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అప్పటి ఎన్నికల్లో తన వారికి అధిక సీట్లు గెలిపించుకున్నారు. తన ఆధిపత్యం నిలబెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కూడా అదే పట్టు కోసం సీట్ల విషయంలో పట్టుబడితే ఇబ్బంది పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తుమ్మల, బట్టి అనుచరులు అయోమయంలో ఉన్నారట. ముగ్గురు మంత్రులు నియోజకవర్గాల్లో మంత్రులు చెప్పిన వారే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తాజా పరిస్థితి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తుందట. ముఖ్యంగా వైరా, పీనపాక, ఇల్లెందు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గందరగోళం నెలకొనడం ఖాయమని జిల్లా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ముఠాతత్వం నరనరాన జీర్ణించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ ఎన్నికలు ముగ్గురు మంత్రులకు సవాల్ విసురుతుందట. బీఆర్ఎస్ పాలన సమయంలో ఆర్థిక బలం అంతగా లేకపోయినా ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బాటలు వేసిన ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నాయి.
మున్సిపాలిటీల్లో మేజర్ గ్రామ పంచాయతీలు పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముగ్గురు మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలతో కలియ తిరుగుతూ తమ అనుచరులకు సీట్ల విషయంలో అభయం ఇస్తున్నారట. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ చర్చ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోని అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు.